చిన్నపిల్లల్ని పట్టుకొని అడుక్కుంటా ఉంటారు కదండి, అండర్ ప్రివిలేజ్డా లేదంటే మాఫియానా? ఒక పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కూడా బెగ్గింగ్ లో స్టార్ట్ చేయరు. చూడగానే జాలి వచ్చేలా వాళ్ళ బాడీని ఫామ్ చేస్తారు. లిమ్స్ తీసేయడము, కాళ్ళు చేతులు తీసేయడము. సో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, ఇంట్లో బేబీని చూసుకోవడానికి నానిని పెట్టారు. 3 hours బేబీని ఎవ్రీడే రెంట్కి పంపిస్తుంది స్ట్రీట్ కి. గుళ్ళ దగ్గర ఎక్కువ మనం ఆడుకునే వాళ్ళని చూస్తాం. మీరు వచ్చే 10 రూపాయల్లో 3 రూపీస్ మళ్ళీ ఇంకో పాపని తీసుకురావడానికి, బాబుని తీసుకురావడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. ఎంత సంపాదిస్తారండి వీళ్ళు ఒక రోజుకి? వాళ్ళు రిచ్ పీపుల్. వాళ్ళు వెనకుండే ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు రిచ్ అవుతారు. ఎవరు వాళ్ళు? జనరల్గా అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ ఇదే ఉంటుంది. మీరు స్ట్రీట్ ఆర్టిస్ట్ అయ్యారు. 2500 స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. సో ఆ పిల్లలతోటే స్పెండ్ చేసాం. వాళ్ళనే మేము వాళ్ళ స్కూల్ మీద వేసాం. ఆల్మోస్ట్ 36 మెంబర్స్ ఎన్రోల్మెంట్ పెరిగింది. ఒక సాటిస్ఫాక్షన్ అంతే. అది మీరు అదర్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా ఆర్ట్ డిస్ప్లే చేస్తున్నారు కదండి. హార్ట్ షేప్ బలూన్స్ బాబ్డ్ వైర్ ని లిఫ్ట్ చేస్తున్నట్టు చేసాం అనమాట. లవ్ కెన్ ఓన్లీ బ్రేక్ దట్ బ్యారియర్స్ అని చెప్పడం మా ఉద్దేశము. ఒక ఆర్ట్ ఉంది అనుకోండి, దాంతో ఎట్లా మీరు కాన్సెప్చువల్ ఎట్లా చేసుకుంటారు? అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ వి డిజైన్ అవర్ కాన్సెప్ట్. ఒక హ్యూజ్ వాల్ మ్యూరల్ పెయింటింగ్, ఒక చిన్న పిల్లాడు ఇలా బిల్డింగ్స్ ఉన్నదాన్ని ఇలా తీసి చూస్తే వెనకాల మొత్తం నేచర్, పెద్ద ట్రీస్ తో ఫారెస్ట్ కనిపిస్తున్నట్టు. లుక్ బియాండ్ వాట్ యు సీ. బేసిక్గా మీరు చైల్డ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. బికాస్ దే హ్యావ్ నో వాయిస్ యెట్, ఆస్కింగ్ పబ్లిక్ టు బి దేర్ వాయిస్. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలండి మరి? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఒక బాబు ఒక ఆమె చేతిలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. వాడు ఎందుకు నిద్రపోతున్నాడు 24/7 అని అడిగేంత తీరిక మనకి లేదు. అడుక్కునే వాళ్ళు ఎక్కువగా గుళ్ళ బయట, మసీదుల బయట, చర్చిల బయట, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎందుకుంటారు? దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడయ్యా, ఓ 10 రూపాయలు ఇవ్వండి అయ్యా అనగానే చాలా మంది ఇస్తారు కదా. అలా ఇవ్వటం వల్ల ఏదో మంచి చేస్తామనే ఫీలింగ్ మనకి, కానీ అలా చేయడం వల్ల ఈ సొసైటీకి ఎంతో నష్టం చేస్తున్నాం. ఈ రోజు మన ఎపిసోడ్ గెస్ట్ స్వాతి అండ్ విజయ్ అండి. సివిక్ ఇష్యూస్ మీద ఎంతో ఫైట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ చైల్డ్ బెగ్గింగ్ మీద. ఇందోర్ లాంటి సిటీలో బెగ్గింగ్ బ్యాన్ చేశారు. అక్కడ అడుక్కోవడం నేరం, అడుక్కున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చినా నేరం, FIR ఫైల్ అవుద్ది. అలాంటిది మన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్ లో బెగ్గింగ్ ఎందుకు ఎరాడికేట్ చేయలేకపోతున్నాం? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర రోజు రోజుకి అడుక్కునే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతున్నారు. దానికి మెయిన్ కారణం మనమే అండి. ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడండి, మీ పర్స్పెక్టివ్ మారుతుంది. పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో స్వాతి. హాయ్ అండి. హలో విజయ్. హాయ్. ఎందుకని మీకు జనరల్ ఆడియన్స్ కన్నా కూడా, జనరల్ సిటిజన్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రేమ ఇండియా మీద? మీరు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకు ప్రాబ్లం, లేదంటే పిల్లల రోడ్ల మీద ట్రాఫిక్ జంక్షన్లో అడుక్కుంటే మీకు ప్రాబ్లం. ఎందుకలా? నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగా ఫ్రేమ్ చేశారు. కానీ ఎప్పుడు దీని గురించి ఆలోచించలేదు. డే టు డే లైఫ్లో మనకు కొన్ని టచ్ అవుతూ ఉంటాయి కదా. మనం గ్రో అయ్యేప్పుడు దాని నుండి వచ్చిన రెస్పాన్సే ఆర్ట్. మేము చదువుకున్నది, నచ్చింది, ప్యాషన్ అన్నీ ఇవే. మా ఇద్దరికి ఉన్న కామన్ కనెక్షన్ అదే. సో ఏ విషయమైనా సరే మమ్మల్ని హిట్ అయినప్పుడు అది ఒక ఆర్ట్ వర్క్ రూపంలోనే బయటకు వచ్చింది. సో దట్స్ హౌ ఇప్పటి వరకు చేసిన వర్క్స్ అన్నీ అలా చేసినవే. చైల్డ్ బెగ్గింగ్ గురించి ఎందుకని అంత, ఇజ్ ఇట్ క్లోజ్ టు యువర్ హార్ట్? ఎందుకలా? అంటే మేబీ ఒక 2-3 years బ్యాక్ మాకు కూడా అంత ఫోకస్ లేకపోతుండే. బట్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక పాప ఉంది, అండ్ దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ పర్సనల్గా మాకు కిడ్స్ ఎవరు లేరు. సో మేబీ అదర్ కిడ్స్ కామన్గా మేము అందరినీ ఈక్వల్గా చూస్తున్నాం మేము. సో మా కిడ్ ఉంటే మేమే ఆయన అంటే కిడ్ మీద ఫోకస్ చేసి మేము సపరేట్ చేసుకునేవాళ్ళు మేము. బట్ నౌ మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. మేము అంతకుముందు వర్క్ చేసిన సబ్జెక్ట్స్ కంటే ఇది మోర్ థ్రెటనింగ్గా అనిపించింది సొసైటీకి. ఎందుకలా? మచ్ నీడెడ్ అనిపించింది. ఎందుకని అంటే వీఆర్ నాట్ హెల్పింగ్ దోస్ కిడ్స్. ఇప్పుడు చైల్డ్ బెగ్గింగ్ గురించి మేము చేస్తున్నామంటే మేము వాళ్ళకి ఏదో చేస్తున్నామని నేను అనుకోవట్లేదు. వీఆర్ హెల్పింగ్ అవర్ సెల్ఫ్స్. అంటే ఒక బెటర్ అండ్ సేఫ్ సొసైటీ బిల్డ్ అవ్వడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా. ఎవ్రీ సిటిజన్కి అది ఇంపార్టెంటే, నో మ్యాటర్ మీరు రిచ్చా పూరా అన్న దాంతో సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్స్ని ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళందరూ క్రిమినల్స్గానే అవుతారు. సో మనం ఇప్పుడు మనం చూస్తున్న అసలు ఇలా కూడా చేస్తారా కొన్ని ఇన్సిడెంట్స్. ఇప్పుడు సునీత కృష్ణన్ గారు చెప్పిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే అసలు ఒక పర్సన్ అంత బ్రూటల్గా ఎలా బిహేవ్ చేస్తాడు అని మనం ఆలోచిస్తాం కదా. వాళ్ళందరినీ మనమే తయారు చేస్తున్నాం అనిపిస్తుంది నాకు, ఇలా ఇగ్నోర్ చేస్తూ. అంటే అలాంటి డేంజరస్ సొసైటీలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడే మనం
స్టేజ్లో ఉండగానే ఇలాంటివి వాళ్ళకి జరగకుండా చూస్తే దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. వాళ్ళకి అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది ఇప్పుడు, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా they've been to the lot of trauma చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ట్రాఫిక్ జంక్షన్స్లో చిన్నపిల్లలను పట్టుకొని అడుక్కుంటూ ఉంటారు కదండి, వాళ్ళు రిజల్ట్గా డెస్టిట్యూట్స్ అంటే అండర్ ప్రివిలేజ్డా లేదంటే అదంతా మన మాఫియానా? మోస్ట్లీ అదొక బిజినెస్ అండి, బిజినెస్సే. సో ఎంటైర్ ఫార్మేట్ వచ్చేసి బిజినెసే. అంటే అందులో మేబీ పర్సంటేజ్ చాలా లెస్ ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా సరే లైక్ అవసరం ఉండి అడుక్కునే వాళ్ళు ఒకటే సిగ్నల్ దగ్గర మంత్స్ టుగెదర్ అడుక్కోరు. సో మేబీ ఇప్పుడు మీకు అవసరం ఉంది, ఒక మేబీ ఆ పర్టికులర్ టైంలో ఒక 10 days ఆర్ 1 day ఆర్ 2 days ఆర్ 3 days ఆర్ 1 week 2 weeks, బట్ ఇయర్స్ టుగెదర్ ఒక సిగ్నల్ దగ్గర అదొక ఫార్మేట్లో పెట్టుకొని డిఫరెంట్ కిడ్స్ని క్యారీ చేస్తూ మీరు అడుక్కుంటున్నారు అంటే అదొక ఫార్మేట్ ఆఫ్ బిజినెస్ ఫార్మేట్ అనమాట. సో మంచి స్టార్టప్ అని చెప్పాలి దాన్ని. మంచి స్టార్టప్. ఎంత సంపాదిస్తారండి వీళ్ళు ఒక రోజుకి? హైటెక్ సిటీ ఫార్మేట్లో చెప్పాలి అంటే ఒక సీనియర్ ఐటీ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ సంపాదిస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మోర్ దెన్ 1 lakh అండి. ఎవ్రీ డే ఒక సింగిల్ కిడ్ అంటే లైక్ యావరేజ్గా ఒక అంటే లైక్ ఒక 10 to 15 members ఒక సిగ్నల్ పాయింట్ అంటే రైట్ ఆర్ లెఫ్ట్ అంటే 4 cross ఉంటుంది కాబట్టి అందులో ఒక్కళ్ళు ఒక దగ్గర ఒక 15,000 అరౌండ్ వస్తుందండి. ఎవరికి? 15,000 to 20,000 ఒకరికి. ఒక్క బెగ్గర్కి ఒక డేలో మీరు యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయండి, ఒక రోజులో ఎన్ని సిగ్నల్స్ పడతాయి, ఎన్ని వెహికల్స్ 2 minutes 3 minutes కోసం సిగ్నల్ పడుతుంది. రైట్. ఇప్పుడు మనకి యావరేజ్ ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర 50 to 70 వెహికల్స్ అయితే ఆగుతాయి కదండి. అందులో ఒక 10% పీపుల్ డొనేట్ చేసిన అంటే ఒక 7 వెహికల్స్ డొనేట్ చేసిన ఒక సిగ్నల్కి బేసిక్ అమౌంట్ ఇప్పుడు ఎంత 5 rupees కాయిన్ ఇస్తే మళ్ళీ రిటర్న్ మీకే ఇచ్చిస్తారు వాళ్ళు, మినిమం 10 rupees ఇవ్వాలి. సో ఒక 10 rupees అంటే 70 rupees. ఎన్నిసార్లు సిగ్నల్ పడుతుంది ఒక రోజులో? 10 hours తీసుకోండి, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు మనకి ట్రాఫిక్ రన్ అవుతూనే ఉంటుంది. 17,000 వస్తుంది అట్లీస్ట్ బేర్ మినిమం పర్ పర్సన్. అంటే మనం అనుకుంటాము మనకంటే పూర్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని, కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ అని చేస్తుంటారు. ఒక పూర్ పీపుల్ ఇంకొక రిచ్ పీపుల్కి ఇస్తున్నారు అంతే. ఒక పూర్ పర్సన్ రిచ్ పర్సన్కి ఇస్తున్నారు అంతే. ఓకే, మరి అంటే అంత ఉంటుంది అంటారా? అప్పుడే ఆ జంక్షన్ని బట్టి జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ అంటే నేను బేసిక్గా ఇప్పుడు హైటెక్ సిటీ అన్నారు కాబట్టి ఐటీ సెక్టర్లో అంటున్నాను. ఇప్పుడు వేరే 2-tier సెక్టర్లు అంటే చిన్న ఊర్లలో లైక్ వరంగల్, విజయవాడ, విశాఖపట్నం అలాంటి సిటీస్లో ఎట్లా ఉంటుంది మరి? మేబీ ఒక 5,000 or 3,000 మినిమం ఉంటుంది. డైలీ ఉంటుంది. ₹1,00,000 అక్కడ కూడా వస్తున్నాయి నెలకి. నిజం అంటే ఈజ్ దర్ సమ్ మెటల్ టు ఇట్? ఫ్యాక్ట్స్ అయినా మీరు చెప్పేది? 15,000 అనుకోండి, 10,000 అనుకోండి జూబ్లీ హిల్స్లో కానీ బంజారా హిల్స్ ఈజీగా వస్తుంది. ఈజీగా మరి అంటే అదే నేను క్యాలిక్యులేషన్ కూడా మీ ముందే చెప్పాను కదా, మీరు ఇందులో ఏం కట్ ఆఫ్ అయినా చేసి చూడండి. అర్థమైంది. అందులో హాఫ్ తీసుకున్నా సరే హ్యూజ్ అమౌంట్ కదా. సో వాళ్ళు రిచ్ పీపుల్, బేసిక్గా వాళ్ళకి ఇల్లు వాళ్ళు రిచ్ కాదు, బెగ్గర్స్ నాట్ రిచ్. మరి వాళ్ళు వెనకుండే ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు రిచ్ అవుతారు. ఎవరు వాళ్ళు? వీళ్ళు అని పర్టికులర్గా తెలిస్తే డెఫినెట్గా అందరం మనం పాయింట్ చేసేవాళ్ళం. బట్ బ్యాక్గ్రౌండ్లో అయితే సమ్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. అంటే లైక్ ఒక సైట్ యూజువల్ వరల్డ్లో చెప్పాలంటే ఒక మాఫియా అయితే రన్ చేస్తుంది. బట్ ఆ సిస్టమ్ ఎవరైతే క్రియేట్ చేశారో దే విల్ ఎర్న్ వెరీ గుడ్ అమౌంట్ అనమాట. లేదు అంటే మీరు ట్రాఫిక్ సిగ్నల్లో అందరం చూస్తాం, మీరు చూస్తారు, నేను చూస్తాను, ఒక ఐఏఎస్ చూస్తారు అండ్ ఐపీఎస్ చూస్తారు, ఆల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. ఎవరు కంప్లైంట్ చేసినా ఆపాల్సిందే. బికాస్ చైల్డ్ ఈవెన్ అంటే మన పిల్లలైనా సరే ఒక అండర్ 18 పిల్లలతో వర్క్ చేయించడము, ఇలాంటి పని చేయించడము క్రైమ్ ఓపెన్గా మీ కళ్ళ ముందే జరుగుతుంది. అంటే ఇమాజిన్ హౌ, అంటే ఎంత ఎర్న్ చేస్తున్నారు వాళ్ళు, ఎంత స్పెండ్ చేస్తున్నారు ఈ పని చేయడానికి. అంటే గవర్నమెంట్ అండ్ అఫీషియల్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందరూ అని చెప్పలేము, బట్ దెర్ ఈజ్ సమ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత ఈజీగా ఇది అవ్వదు. ఓకే, ఇంత ఓపెన్గా ఇంత పెద్ద క్రైమ్ జరుగుతుంది. అంటే నా పర్సనల్గా అయితే ఇది క్రైమే. 0 to అంటే లైక్ 1 year 0 to 18 years మధ్యలో ఏ పిల్లలైనా సరే ఇలాంటి ఒక ప్రోగ్రాంలో పాల్గొనడం అన్నది, అంటే లైక్ వర్కింగ్ కండిషన్లో ఉండడం అన్నది తప్పు. చైల్డ్ లేబర్ యాక్ట్ వస్తుంది. చైల్డ్ కాదు, లేదంటే కొందరు రియల్గా ప్రెగ్నెంట్ ఉమెన్, లేదంటే ముసలి వాళ్ళు 70-80 దాటిన వాళ్ళు, లేదంటే కాళ్ళు చేయలేని వాళ్ళు, గుడ్డోళ్ళు, అందులో అడుక్కోవడం తప్పేం కాదుగా మరి? అంటే ఇప్పుడు మనకి తప్పేం కాదు కదా అంటే తప్పు అని మనం చెప్పడానికి ఎలాంటి రైట్ లేదండి. ఎందుకంటే ఆఫ్టర్ 18 దీనివల్ల మన యాజ్ ఎ సొసైటీ ఆర్ ఎకానమీ, సిటీ గ్రోత్కి ఏమైనా హాని ఉందా? ఈజ్ ఇట్ డెట్రిమెంటల్ అని నా క్వశ్చన్. ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు ఒకటి. రెండోది
ఆఫ్టర్ 18 ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు ఆ పని, నేను కూడా చేయొచ్చు. బికాజ్ మనకి లాలో అడుక్కోవడం తప్పని, క్రైమ్ అని ఎక్కడ లేదు కదా. బట్ కిడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం అది అవుట్ ఆఫ్ పిటీ చేసే యాక్షన్ ఒక ఎక్స్ప్లాయిటేషన్గా అయిపోయింది. ఇప్పుడు మనం బెగ్గర్స్ ఇంత ఎర్న్ చేస్తున్నారా, వాళ్ళు రిచ్ అని అన్నారు కదా మీరు. వాళ్ళు రిచ్ కాదు, అది తెలుసు, కానీ దాని వెనక ఇంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని ఇచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, సో ఆ అవేర్నెస్ వస్తే ఇది పెద్ద ప్రాబ్లం కాదు. దీని గురించి అని యూఆర్ ఫైటింగ్. నాట్ ఓన్లీ ఇది అండి. సో జనరల్గా ఒక వర్డ్ చెప్తాను. మనం యూజువల్గా ఒక స్కూల్ పిల్లల్ని, అంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అది మంచి స్కూల్లో నేర్పిస్తాం. వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక సబ్జెక్ట్ నేర్పిస్తారు, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మనం ఈ పాయింట్ మాట్లాడుకుందాం. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడానికి మీ పిల్ల మీ ఇంట్లో ఉంటారు, అదే మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు. 4 గోడలు, మంచి కాంక్రీట్ లాక్, అంటే లైక్ వాల్స్, కాంక్రీట్ లాక్, ఎవ్రీథింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మన పేరెంట్స్ ఉంటారు. అంత ఉన్నప్పుడు మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాల్సిన అవసరం ఏముంది? దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక సెకండ్ అండ్ ఒక నిమిషం మనం లేకపోతే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారేమో అని నేర్పిస్తాం. ఇమాజిన్. సో ఒక 5 years నుంచి 18 years లోపల ఉన్న అమ్మాయిలు బెగ్గింగ్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటారు. వాళ్ళ చుట్టూ వాల్ ఉండదు, అసలు పక్కనున్న వాళ్ళు వాళ్ళ కాదు. ఇమాజిన్. వాళ్ళకి నేర్పించాల్సి వస్తే మీరు ఫస్ట్ ఏం నేర్పించాలి? ఇది గుడ్ టచ్ అంటారు అని చెప్పాలి. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఇది బ్యాడ్ టచ్ అంటారు అని నేర్పిస్తున్నాం. సీ ద డిఫరెన్స్. వాళ్ళు నెక్స్ట్ మన సొసైటీకి మంచి చేయాలని, లేదు అంటే ఇది కరెక్ట్ ఇది తప్పు ఆలోచించే మైండ్ సెట్లో ఉంటారా? అంటే నాట్ ఓన్లీ మనీ, నాట్ ఓన్లీ పిల్లల్ని ఎత్తుకురావడం అండ్ తీసుకురావడం అండ్ కిడ్నాప్ చేయడం ఇవి కాదు. మన సొసైటీని మోర్ దెన్ దిస్ ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట, అంటే బ్యాడ్ వేలో. చైల్డ్ బెగ్గింగ్ మాఫియా ఒకప్పుడు బాగా ఉండేదంటండి, ఇప్పుడు కొంచెం కట్ అయిందంటే. కానీ బట్ దేర్ ఆర్ వెరీ రిచ్ బెగ్గర్స్. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్, దెన్ టూ BHK ఫ్లాట్స్, బ్యాంక్ ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయంట. ఇట్స్ మాఫియా లాగా. ఇస్ ఇట్ ట్రూ? చాలా మంది క్యూఆర్ఏ చూపించి అడుగుతున్నారు. క్యూఆర్ కోడ్ చూపించి మీ వర్క్ ఇనిషియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అదే. అంతకుముందు కామన్గా చెప్పే ఆన్సర్ చేంజ్ లేదనకనే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి చూపించారు. అక్కడే మనకు అర్థమవుతుంది కదా ఇది ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న బిజినెస్ అని. ఇప్పుడు ఎవ్రీడే ఇన్కమ్తో పోల్చుకుంటే ఇలా కొంతమంది పీపుల్ని డిప్లాయ్ చేసుకుంటే దెర్ ఇస్ అ బిగ్ ఛాన్స్ అండ్ చాలా స్కోప్ ఎక్కువ ఉంది. ఐటీ సెక్టర్ కంటే ఎక్కువ ఇన్కమ్ కనిపించినప్పుడు ఎవరు వదిలేస్తారండి? మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? వాళ్ళ జాబ్ ఇదే కదా. అంటే ఫస్ట్ థింగ్ నేను ఫీల్ అయ్యేది, అసలు పబ్లిక్కి ఈ ఇష్యూ ఉంది అని ఫైట్ చేస్తే, ఇప్పుడు లాస్ట్ టైం మనకి స్ట్రీట్ డాగ్స్ మీద ఒక తీర్పు వచ్చింది. చంపేయండి అనగానే చాలామంది పబ్లిక్ రివర్స్ అయ్యి చాలా యాజిటేషన్ చేసి ఫైట్ చేసి దాన్ని మనం మార్చుకున్నాం. అంటే ఇప్పుడు అంత ఒక వీధి కుక్కకున్న వాల్యూ కూడా బెగ్గర్ చేతిలో ఉన్న చైల్డ్కి, రోజుల బిడ్డకు కూడా లేదు. ఎందుకంటే మనం ఎవరం క్వశ్చన్ చెయ్యం కదా. మనం క్వశ్చన్ చేసి గవర్నమెంట్ వర్క్ చేయకపోతే మనకు అడిగే రైట్ ఉంది. ఏ పబ్లిక్ ఫీల్ అవుతుంది అంటే ఎవరు ఆగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు? మనకు తెలియకుండా సపోర్ట్ చేస్తున్నాం కానీ ఇది క్రైమ్ అని రియలైజ్ అవ్వట్లేదు మనం. గుడ్ పాయింట్ అండి. అంటే కుక్కల్ని చంపేస్తే, అంటే కుక్క కరిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని బాగా సొసైటీ నుంచి ఒక వాయిస్ రేజ్ అయిందనమాట. మీరు అన్నట్టుగా ఇట్ మేక్ సెన్స్. ఎవరం పట్టించుకోవట్లేదు, చిన్నపిల్లలే కదా చంకలో బిడ్డ. సుప్రీంకోర్టు మాఫియా కాదు కాబట్టేమో. సుప్రీంకోర్టు మీద ఒక మాట అటు ఇటు అన్నా ఏమవుతుంది? ఏం కాదు. సుప్రీంకోర్టు అయితే మిమ్మల్ని ఏమందు, కొట్టదు, తిట్టదు, ఏమనదు. అదే మీరు ఒక మాఫియా, అండర్ మాఫియాలో రన్ అవుతున్న దాన్ని మీరు ఏదైనా అంటే మేబీ మీకు ఏదైనా అవ్వచ్చేమో, ఆ భయం కూడా ఉండొచ్చేమో. సరే, ఇప్పుడు మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా మీ స్ట్రీట్ ఆర్ట్తో. మరి మీకేం ఇలాంటి థ్రెట్స్ కానీ రిస్క్ కానీ లేదా? అంటే వి సీ ద సొల్యూషన్ ఆల్సో ఫ్రమ్ ది అదర్ వే. అంటే వెనకాల ఎవరున్నారు, వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా మనం రేస్ చేసిన వాళ్ళని సప్రెస్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉందని మనకు తెలుసు. అంటే వెనకాల ఉన్న వాళ్ళు ఎవరండి? వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? నేను చెప్పాలనుకుంది, వెనక ఎవరున్నా క్వశ్చన్ చేసే వాయిస్ని సప్రెస్ చేయగలరు. అప్పుడే కదా ఇది ఇన్ని రోజులు ఇలా రన్ అవుతుంటుంది. సో వాళ్ళ త్రూ కాకుండా పబ్లిక్ త్రూ, అంటే మనం డొనేట్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఛాన్స్ ఏంటండి, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఈవెన్ గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్ప్ కంటే ముందు కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. మనం ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు. ఈరోజు నేను 10 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇంకొక పిల్లాడిని ఇక్కడ తీసుకొస్తారు అన్నది మనం రియలైజ్ అయ్యి ఇవ్వడం ఆపేస్తే సగం తగ్గిపోతుంది. మిగతా సగం గవర్నమెంట్ ఇది క్రైమ్
అన్నప్పుడు క్రైమ్కి తగిన యాక్షన్ తీసుకోవాలి. రెండోది నిజంగా నీడ్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన రీహాబిలిటేషన్ ఏర్పాటు ఉండాలి. ఈ రెండు ఉంటే దెర్ ఇస్ నో ఛాన్స్ టు గ్రో. అర్థమైంది. అప్పుడు మనకు మాఫియా వెనకాల ఎవరున్నారు ఏంటి అన్న దాంతో ఏం సంబంధం? మరి నాకు తెలిసి గవర్నమెంట్ తెలిసే ఉంటుందండి, మరి గవర్నమెంట్ ఎందుకు మెజర్స్ అంటే తీసుకోలేదు? గవర్నమెంట్ ఎప్పుడు రూల్స్ పాస్ చేస్తుందండి, రూల్స్ పాస్ చేస్తుంది, బట్ దాన్ని ఫాలో అవ్వాల్సింది అయితే మనమే. ఇప్పుడు చైల్డ్ బెగ్గింగ్కి ఇప్పుడు ఇండోర్ తీసుకోండి, ఇండోర్లో బెగ్గింగ్ చేయడం ఎంత క్రైమో ఇవ్వడం కూడా అంతే క్రైమ్. ఆల్రెడీ ఒక ఉమెన్ మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సో అది ఎలా ఉంది అంటే 5,000 అంటే లైక్ కోర్టుకి వెళ్తే 5,000 పెనాల్టీ ఆర్ 1 year జైలు శిక్ష. సో ఇలా ఉంది. సో అది లాస్ట్ ఇయర్ ఇందోర్ సిటీ మధ్యప్రదేశ్ ఇందోర్లో బెగ్గింగ్ ఫ్రీ సిటీ అయింది కదండి. ఎస్, అక్కడ భిక్ష ఎత్తుకోవడం కూడా నేరమే, నేరము, ఇవ్వడం కూడా నేరమే, ఎఫ్ఐఆర్ అవుతుంది డైరెక్ట్. ఎస్. సో మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అది. ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసిందండి, 10 cities తీసుకుంది, అందులో మనం కూడా ఉన్నాం. హైదరాబాద్ ఉందా? హైదరాబాద్ ఉంది, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే బెగ్గింగ్ ఫ్రీ చేద్దామని ఆల్రెడీ ప్లాన్ ఉంది. బట్ ఇంప్లిమెంటేషన్ యాజ్ యూజువల్ వీ నో ఎవ్రీ. ఐ డోంట్ నో అండి, మీరే చెప్పాలి. ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్పడం, అవ్వడానికి మన దగ్గర చాలా టైం పడుతుంది. ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టే మా వంతుగా కొంచెమైనా సరే ఎవరో ఒకళ్ళు మాలాగే వాయిస్ రేస్ చేస్తారు, చూసే పబ్లిక్ కూడా అడుగుతారు అనేది తెలియడం కోసమే స్ట్రీట్ ఆర్ట్ వాడి మేము దీని మీద వర్క్ చేస్తాం. మాకున్న లాంగ్వేజ్ని వాడుతున్నాం, మాకు వచ్చిన లాంగ్వేజ్ ఆర్ట్, దాన్ని త్రూనే మేము కన్వే చేయడానికి ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ, నాకు నచ్చింది అనమాట మీది పేపర్లో ఆర్టికల్ చదివితే నాకు నచ్చింది. అయ్యో ఇది కదా సొసైటీకి తెలియాలి, మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఒక నోబుల్ కాజ్ కదండి. సొసైటీలో కుక్కల గురించి ఫైట్ చేయడం చాలా మంది ఉన్నారు, సెలబ్రిటీస్ అండ్ ఆల్, కానీ చాలా మంది ఉన్నారు. మనుషుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లల గురించి పిల్లలు అంటే అండి, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లేదంటే గుళ్ళ దగ్గర కూడా పిల్లలు ఆడుకోవడం కాకుండా పెన్నులు కానీ ప్లాస్టిక్ బొమ్మలు ఏదో అమ్ముకుంటున్నారు కదా, అది బెటరే కదా, అలాంటి వాళ్ళ దగ్గర కొనడం బెటరే కదా. ఇదొక లూప్ అండి. మనకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళు వస్తారు అన్నది కొంతవరకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాడు అడుక్కోవట్లేదు కదా, కష్టపడుతున్నాడు కదా, ఇవ్వచ్చులే అంటే మన మైండ్ సెట్ ఎలా మారుతుందో మనకంటే ముందే బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ దానికి ట్యూన్ అయిపోయి రోజుకొక ప్రోడక్ట్ తోటి వాళ్ళని ఇంకా పీపుల్ని, చిన్నపిల్లల్ని డిప్లాయ్ చేసి వాళ్ళతో సేల్ చేయించడం. బట్ ఏదైనా సరే అడుక్కోవడమైనా అమ్మడమైనా యూజింగ్ ఎ చైల్డ్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పస్ ఈజ్ క్రైమ్. మనం అది రియలైజ్ అవ్వాలి. 18 years, అండర్ 18 years ఎనీథింగ్ క్రైమ్. సో వాళ్ళతో ఏ పని చేయించినా క్రైమే, ఈవెన్ బయట వాళ్ళు చేయించినా, ఇంట్లో వాళ్ళు చేయించినా. కరెక్ట్, సింపుల్. ఓకే, సరే. ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర కానీ గుళ్ళ దగ్గర ఎక్కువ మనం ఆడుకునే వాళ్ళని చూస్తాం. అవును, సిటిజన్స్ నాలాంటి వాళ్ళు కూడా అందరూ ఎందుకు డబ్బులు ఇస్తున్నారు మరి? అంటే మనం గుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే అంటే ఒక పుణ్యం, దయ, కరుణ, జాలి ఈ ఫార్మెట్లో ఉంటాం, అంటే ఈ దాంట్లో ఉంటాం. స్వర్గానికి వెళ్ళాలని కోరిక. నెమ్మదిగా ఆ డోర్లు కూడా నీట్గా ఓపెన్ అవుతాయని ఒక 10 రూపాయలు వేస్తే కొంచెం ఓపెన్ చేస్తారు, ఇంకొక 20 రూపీస్ వేస్తే ఇంకొంచెం ఓపెన్ చేస్తారు. ఈ మైండ్ సెట్ ఉంటుంది అనమాట మన దగ్గర. ఎస్, అంటే దానం చేయడం మంచిదే, బట్ నాట్ ఇన్ ఇది కాదు. ఒక రకంగా మీరు గుళ్ళోంచి మీరు మంచిగా అంటే పుణ్యంతో బయటకు వచ్చి దానం చేసి ఒక పాపం చేస్తున్నారని చెప్పాలి. అంటే అది అర్థం అవడానికి ఈ అవేర్నెస్. సో మీరు ఇచ్చే 10 రూపాయల్లో ఒక 3 రూపీస్ మళ్ళీ ఇంకో పిల్లల్ని తీసుకురావడానికి, ఇంకో పాపని తీసుకురావడానికి, ఇంకో బాబుని తీసుకురావడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం? వాళ్ళు ఇంకా డీప్ ట్రబుల్లోకి వెళ్ళడానికి మనం ఒక 10 రూపీస్ ఇస్తున్నాం. కామన్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే ఓ 10 రూపాయలు ఇస్తే పుణ్యం వస్తుంది, 10 ఇస్తే నాకు దేవుడు రిటర్న్లో 1000 రూపాయలు ఇస్తాడనే ఫీల్. ఆయనకి పుణ్యమే వస్తుంది, కానీ పిల్లలకే పాపం వాళ్ళకి నరకం వస్తుంది అనమాట. వీళ్ళకి స్వర్గం వస్తుంది, వాళ్ళకి నరకం చూపిస్తారు. ఓకే, యూజువల్గా ఒక పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కూడా బెగ్గింగ్లో స్టార్ట్ చేయరు. అబ్బాయి హెల్తీగా ఉన్నాడు, కొన్ని రోజులు ఫుడ్ పెట్టడం మానేస్తారు, కొన్ని గాయాలు చేస్తారు, మీరు చూడగానే జాలి వచ్చేలా వాళ్ళ బాడీని ఫామ్ చేస్తారు. సో దాని తర్వాతే వాళ్ళు బెగ్గింగ్కి స్టార్ట్ చేస్తారు. హెల్దీగా ఉన్న బేబీని చూస్తే ఎవరు డబ్బులు ఇవ్వరు కాబట్టి వీక్ చేస్తారు వాళ్ళని. ఎంత ఫిజికల్ హెరాస్మెంట్ ఉంటుందో చూసుకోండి. అంతే, కీప్ అండర్ సెడేషన్. వాళ్ళ బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళని మత్తిచ్చి ఏదో ఇంజెక్షన్స్ మత్తిచ్చి ఇంజెక్షన్ వరకు కూడా అవసరం లేదండి, చిన్న వైట్నర్ స్మెల్ చూపిస్తే చాలు పిల్లలకి, ఈజీలీ అవైలబుల్ టు ఎవ్రీవన్. అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం స్పెండ్ చేయరండి. వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి అంతేముండదు, ఏది పడితే అది ఇస్తారు. అది దానివల్ల వాళ్ళ నెక్స్ట్ లైఫ్ స్టైల్ చాలా దారుణంగా ఉంటుంది. సో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళ పిల్లలేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పిల్లలే అయినా కూడా దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు వాళ్ళ పిల్లలు కాదు. దీనికి ఉదాహరణ ఏంటంటే
ఒకటి ఇండోర్లో ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించమని చెప్పారు బ్యాన్ చేసే ప్రాసెస్లో. అంటే ఎవరైతే పిల్లల్ని ఎత్తుకున్నారో మీ పిల్లలే ఎత్తుకున్నారు. కదా యా, పంజాబ్లో ఒకవేళ వాళ్ళ పిల్లలు కాదు అంటే వెంటనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. రెండోది, ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, సో ఇంట్లో బేబీని చూసుకోవడానికి నానిని పెట్టారు. అంటే maid. ఎస్, కేర్ టేకర్ అనుకోండి. తను ఆఫీస్ అవర్స్లో వీళ్ళ ఇంటికి ఇంకా రారు అనుకోవడానికి ముందు ఒక 3 hours బేబీని ఎవ్రీడే రెంట్కి పంపిస్తుంది స్ట్రీట్కి. సో వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు అటైర్ మార్చేసి బేబీని చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా చూపించేసి సిగ్నల్లో తిప్పడం, మళ్ళీ ఇంటికి పేరెంట్స్ వచ్చే టైంకి ఇంటికి రిటర్న్ ఇచ్చేయడం. ఇది ఎలా రివీల్ అయిందంటే ట్రాఫిక్లో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసి బేబీ చేతిలో ఒక టాయ్ చూసి, ఓకే ఇది మన ఇంట్లో గిఫ్ట్ చేసిన టాయ్ లాగే ఉంది, సరిగ్గా చూస్తే బేబీ కూడా ఆ బేబీ లాగే ఉంది అని ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో బేబీ లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఊహించడానికి ముందే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఈజీగా అవైలబిలిటీ ఎక్కడి నుంచి అప్డేట్ చేయొచ్చు, ట్రైన్లో నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి. ట్రాఫికింగ్, మోస్ట్ ఆఫ్ ద ట్రాఫికింగ్ కేసెస్ అన్నీ ఎండ్ అయ్యేది ఇలా స్ట్రీట్స్లోనే, కాకపోతే వేరే స్టేట్లో. ఇక్కడైతే ఈజీగా దొరికేస్తాను, ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఇంకొక స్టేట్లో ఎండ్ అవుతున్నాయి. చూసానండి చైల్డ్ ట్రాఫికింగ్, చిన్న కింద అపార్ట్మెంట్ కింద 4 పిల్లలు ఆడుకుంటూ ఉంటే వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతారు. మళ్ళీ చూస్తే వేరే స్టేట్లో రైల్వే స్టేషన్లో కాలు చేయలేకుండా మన పిల్లల్ని చేస్తారు అంటే కదా. ఇక్కడ ఏమవుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కున్నప్పుడు మనం ఎక్కువ అంటే లైక్ ఎందుకున్నారు అంటే లైక్ వాళ్ళని క్వశ్చన్ చేయకపోతే, సో మనం కూడా సేఫ్ కాదు, మన పిల్లలు కూడా సేఫ్ కాదు అన్న నాలెడ్జ్ అందరికీ రావాలి. సో ఈరోజు పిల్లల్ని ఎత్తుకుపోతారు, రేపొద్దున్న వాడు ఓకే ఈ ఏజ్ నుంచి ఒక 18 years or 19 years వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వాడికి తెలిసిన ఫుడ్ డ్రగ్, అది సేల్ చేస్తాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఫుడ్ ఏముంటుంది, మేబీ లైక్ ఓకే రైస్, ఇది మనం దాల్ ఇలా తింటాం. వాడేం తింటాడు, డ్రగ్, మత్తు బిళ్ళలు, ఇవే. సో వాడుకు తెలిసిన ఫుడ్డే వాడు సేల్ చేయడానికి ట్రై చేస్తాడు. అది ఎక్కడ చేస్తాడు, మన స్కూల్ అంటే లైక్ మన పిల్లలు చదివే స్కూల్ దగ్గరే చేస్తారు. సో సొసైటీని వేరే వేలో తీసుకెళ్తారు. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలండి మరి? ఇప్పుడు చైల్డ్ బెగ్గింగ్ని, సరే బెగ్గింగ్ మట్టు కాకుండా పెద్దవాళ్ళు లేదంటే నిజంగా డిజర్వింగ్ పీపుల్ అడుక్కుంటే ఫైన్, కానీ పిల్లల్ని సంఖలో పెట్టుకొని అడుక్కోవడం ఇమీడియట్గా బ్యాన్ చేయాలంటే గవర్నమెంట్ కానీ యాజ్ సిటిజన్స్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలిమినేట్ చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలండి. మనం ఇచ్చే ప్రతి రూపాయి ఆ పిల్లవాడికి యూజ్ అవ్వదు, ఇంకో పిల్లవాడిని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది, అంటే ఇంకొకరికి నరకం చూపించడానికి అది హెల్ప్ అవుతుంది అన్న నాలెడ్జ్ ఉండాలి. సో అందరినీ అంటే లైక్ ఎప్పుడైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవ్రీడే అవసరం లేదు, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా లీజర్ టైం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అవసరం లేదు, ఉన్నప్పుడు ఒక్కసారి ఆపి ఎవరి అబ్బాయి ఎందుకు ఇక్కడ ఉన్నాడు, చిన్న పిల్లోడు అమ్ముతున్నాడు, ఈ పిల్లోడు స్కూల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకున్నాడు, ఆర్ 100కి కాల్ చేయండి, 1098కి కాల్ చేయండి. దెర్ ఈస్ ఆప్షన్. అంటే లైక్ ఇలాంటి ఒక మూమెంట్ స్టార్ట్ అయితే, అవేర్నెస్ స్టార్ట్ అయితే ఆబ్వియస్లీ ఎవరు రిస్క్లు అంటే లైక్ రిస్క్ లేనప్పుడే బిజినెస్ చేస్తారండి. లీగల్గా రిస్క్ లేనప్పుడు అది పెరిగే కొలది తగ్గిపోతుంది. 100కి కాల్ చేయమన్నారు, 1098కి కాల్ చేయమన్నారు. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్లో అక్కడ ఒక ట్రాఫిక్ కాప్ ఉంటాడు అక్కడ పక్కనే, లేదు మధ్యలో వాళ్ళ SHOలు కూడా వస్తారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చూస్తారు, పోలీస్ వెహికల్స్ కూడా పోతుంటాయి. 100కి కాల్ చేయాల్సిన అవసరం ఏముంది మనకి? ఇప్పుడు ప్రాపర్గా లాలో ఉన్నట్టు ఇంప్లిమెంటేషన్ జరిగిపోయి యాక్షన్ తీసుకుంటే అవసరం లేదు. ఆ ఇంప్లిమెంట్ జరగట్లేదు కాబట్టి పబ్లిక్ నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అయితే, ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను అనుకోండి, రోజు ఎవరో ఈ పర్సన్ పని లేక రోజు చేస్తున్నారని ఇగ్నోర్ చేయొచ్చు. ఒకరోజు నేను చేస్తాను, ఒకరోజు మీరు చేస్తారు, రేపు ఇంకో 10 మంది చేస్తారు, తర్వాత ఎక్కువ మంది క్వశ్చన్ చేస్తున్నారు అనుకోండి, దే కెనాట్ ఇగ్నోర్ కదా. గవర్నమెంట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పలేదు, బట్ మన దగ్గర ఇప్పుడు అది జరగట్లేదు. సో వాళ్ళు ఈ విషయం కన్నా నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో మనం ఈ విషయాన్ని ఇది ఇంత పెద్దది అని వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అంటే లైక్ గవర్నమెంట్ ఎవ్రీ టైం మనం ఓకే గవర్నమెంట్ చూసుకోవాలి, ఇది గవర్నమెంట్ పని, అన్నీ గవర్నమెంట్ పనే, అన్నీ సరిగ్గా చేస్తే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం, అంటే మాకెందుకు ఈ వర్క్ ఉంటుంది. సో ఈ అడుక్కోవడానికి ఇమీడియట్ సొల్యూషన్ ఏంటంటే జనాలు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేయాలి, అంతే కదండి? ఇచ్చేది మానేస్తే ఆటోమేటిక్గా బిజినెస్లో ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో బిజినెస్ ఫాల్ డౌన్ అవుతుంది, అంతే సింపుల్. మరి ఇవ్వడం మానేస్తే మాకు పుణ్యం రాదుగా? ఇన్ ద నేమ్ ఆఫ్ పుణ్యం మీరు ఇచ్చే కొలది ఒక పాపనో బాబునో హింసిస్తూ ఉంటారనమాట, వాళ్ళు నరకంలోకి వెళ్తారు. మేబీ మీరు మేబీ మీకు స్వర్గం డోర్లు ఓపెన్ అవుతుండొచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. బట్ వాళ్ళకి మాత్రం నరకం లైవ్లో చూపిస్తారు. అంటే లైక్ ఇప్పుడున్న లైఫ్లోనే వాళ్ళు నరకం చూస్తారు. లిమ్స్ తీసేయడము, కాళ్ళు చేతులు తీసేయడము, కళ్ళు తీసేయడము, అక్కడ వరకు వెళ్తుంది. అంటే మనం అంత దూరం ఆలోచించమేమో,
ఇస్తే పుణ్యం వస్తుంది అన్నంత వరకే ఆలోచిస్తున్నాం, కానీ దాని వెనకాల జరిగే వాళ్ళకి చాలా ట్రామా కూడా ఇస్తున్నాం మనం తీసుకునే పుణ్యం కోసం. సో ఇవి తెలియదు కాబట్టి అందరికీ ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది తెలియజెప్పే ప్రయత్నంలోనే మేము ఇన్ని రకాలుగా దీని మీద వర్క్ చేస్తున్నాము. ఓకే, దాంట్లోనే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే దానిలో భాగంగానే గ్రాఫిటీతో పాటు పోస్ట్ కార్డ్స్ కూడా చేస్తున్నాం మేము. పోస్ట్ కార్డ్ ఏంటంటే చిన్న మన ఎల్లో కలర్ పోస్ట్ కార్డ్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో, మనందరం మర్చిపోయిన ఒక వెరీ లో కాస్ట్ కమ్యూనికేషన్ మీడియం అనమాట. అది 50 పైస్ ఉంటుంది. సో దాని మీద మేము ఒక వన్ సైడ్ ఆర్ట్ వర్క్ ఉంటుంది, ఒక చిన్న పిల్లాడు ఐఎమ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ బెగ్గింగ్ అని ప్లకార్డ్ పట్టుకున్న ఇమేజ్ ఉంటుంది. అది మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పిఎంఓ ఆఫీస్కి సెండ్ చేయాలనుకుంటున్నాం విత్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే మల్టిపుల్ సిటీస్ నుండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, పీపుల్ హూ విజిట్ ఇండియా, బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఐడెంటిటీ, నేమ్ అండ్ అడ్రస్. అంటే మీరు దానిలో క్వశ్చన్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, ఆర్డర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక లేడీ రాసింది, షీజ్ అ ఫారినర్, తను 30 years బ్యాక్ నేను వచ్చినప్పుడు కూడా ఇదే సీన్ చూసాను ఇండియాలో, ఇప్పుడు కూడా అలాగే ఉంది అని. అట్లీస్ట్ సమ్వన్ దాని గురించి అట్లీస్ట్ ఇప్పటికైనా మాట్లాడుతున్నారు అని రాసింది. అది చదివిన నాకే గిల్టీగా అనిపించింది. సో ఇలా డిఫరెంట్ వేస్లో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి మనం డబ్బులు ఇవ్వడం అంటూ ఆగిపోతే ఆటోమేటిక్గా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. బయట కంట్రీలో మీరు ఎవరినైనా అడిగితే ఇండియా అంటే ఒక యోగా, ఒక మెడిటేషన్, చాలా అంటే మనకి చాలా మంచి నేమ్ ఉంటుంది, ఒక హిస్టరీ, వాల్యూ బేస్డ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ అని అనుకుంటా. మన బుక్స్లో ఉన్న వాల్యూస్ మన నిజంగా మన లైఫ్ స్టైల్లో ఉన్నాయా? 1980sలోకి వెళ్దామండి. ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు బస్సులో, లాస్ట్ సీట్లోనూ ఒక ఆవిడ అడుగుతుంది ఏమైందమ్మా మీ బాబుకి అని. ఆ కల్చర్ ఉండేది మనకి. ఒక మదర్ ఇబ్బంది పడుతుంది, కొత్తగా మేబీ పిల్లలకి అన్నట్టుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఏమైంది ఈ బాబుకి. ఇలాంటి ఒక కల్చర్ నుంచి మనం వచ్చాం. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఒక బాబు ఒక ఆమె చేతిలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. వాడు ఎందుకు నిద్రపోతున్నాడు 24/7 అని అడిగేంత తీరిక మనకి లేదు. అది తప్పు కూడా కాదు, నేను అంటే లైక్ తప్పో కరెక్ట్ అని నేను జడ్జ్ చేయట్లేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఒక్కసారి అడగండి, అది ఆగిపోతుంది. నిజంగా మీరు అంటే ఒకసారి మనము దాన ధర్మాలు అని కానీ అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేస్తే చాలా చేంజ్ వస్తుంది అనమాట. వాళ్ళు అడుక్కోవడం మానేసి ఏదో పని చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, అంతే అంతే. ఇనిషియల్గా కొంచెం అంటే లైక్ ఆ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఏం చేయాలి, మేము ఏం చేయాలి, మాకు ఇదే వచ్చు, ఇలాంటి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. కొంతమంది నుంచి ఇలా కూడా మనకి వస్తుంది, అంటే ప్రతిఘటన వస్తుంది. అంటే మేము వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు, అడుక్కోవడమే వాళ్ళకున్న సొల్యూషన్ అని. సో బట్ స్లోగా అది తగ్గుతుంది. సో జనరల్గా ఆడియన్స్ ఎవరైనా చూసే వాళ్ళకి దీన్ని కర్బ్ చేయాలంటే డబ్బులు ఇవ్వద్దు, లేదా 100 లేదా 1098 or 100 అండ్ 1098 చైల్డ్ కేర్ సెంటర్. మీకు అంతగా టైం ఉంటే ఒక క్వశ్చన్ చేయండి. వాళ్ళు మాఫియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా ఆర్ట్ వర్క్ కానీ ఏదైనా మేము చేస్తుందంతా చైల్డ్ బెగ్గింగ్ వరకు మాత్రమే. 18 years తర్వాత మీ ఇష్టం, అబ్బాయికి ఇష్టం ఉండి అమ్మాయికి ఇష్టం ఉండి వాళ్ళు బెగ్గింగే చేస్తారో ఇంకేదో చేస్తారో, దేర్ చాయిస్ అది. సో మేము అడుగుతుంది ఓన్లీ చైల్డ్ బెగ్గింగ్ వరకు. బేసిక్గా మీరు చైల్డ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. బికాస్ దే హ్యావ్ నో వాయిస్ యెట్. ఎస్, ఇంకా వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి వీఆర్ బీయింగ్ దేర్ వాయిస్ అండ్ వీఆర్ ఆస్కింగ్ పబ్లిక్ టు బీ దేర్ వాయిస్. ఇందాక అన్నట్టు ఆ మాఫియాకి మేము బిజినెస్ మొత్తం కొలాప్స్ చేయమనట్లేదు, జస్ట్ వీఆర్ ఆస్కింగ్ ఆ ఒక్క పిల్లలను వదిలేయండి, మిగతాది మీరు చేసుకోండి, అది ఇంకా గవర్నమెంట్ విల్ టేక్ కేర్. అది కంటిన్యూ చేస్తే మా సిటీకి చాలా బ్యూటిఫికేషన్ వస్తుంది, అప్పుడప్పుడు అడుక్కుంటూ ఉంటే మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తామంటే కంటిన్యూ చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ బెగ్గర్స్ గురించి వస్తే ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు, లేదంటే ట్రంప్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఢిల్లీకి వచ్చినప్పుడు రాత్రే ఈ బెగ్గర్స్ అందరూ మాయమైపోయారండి. అప్పుడు ఎట్లా పాసిబుల్ అయింది మరి? అంటే G20 మనకి 2023లో జరిగింది లాస్ట్ 2 years బ్యాక్. సో అప్పుడు ఢిల్లీలో మొత్తం క్లియర్ చేశారు. ఇవాంకా ట్రంప్ 2017-18 ఇన్ బిట్వీన్ వచ్చారు, అప్పుడు కూడా మొత్తం క్లియర్ చేశారు. దే నో, అంటే గవర్నమెంట్కి తెలుసు ఎలా క్లియర్ చేయాలో, వాళ్ళని ఎక్కడ హోల్డ్ చేయాలో అన్నీ తెలుసు. చెయ్యకపోవడానికి దెర్ ఆర్ బంచ్ ఆఫ్ అంటే లైక్ రీజన్స్ ఉన్నట్టున్నాయి. అంతే అంటారు. ఇది గవర్నమెంట్ తలుచుకుంటే తెలియకుండా జరిగేది ఏముందండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనబడుతుంది, పక్కనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, తెలియకుండా ఎక్కడ జరుగుతుంది? వాళ్ళు ఎక్కడ పడుకుంటారు? రోడ్ల మీదే పడుకుంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఉందండి, ఆబ్వియస్లీ తెలుస్తుంది కదా. సో మీరు ఇది ఆర్ట్ చేస్తున్నారు కదా, మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉందా మరి? ఇది కంప్లీట్గా సెల్ఫ్ ఫండెడ్ అండి, దీనికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఇన్ ఏ వే వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్ టు వర్క్ ఆన్ దిస్. అలా చెప్పడానికి ఎందుకు గవర్నమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది? ఇట్స్ లైక్
పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకొని ఈ విషయంలో కొంత చేంజ్ రావాలి, వస్తుంది, మనం చేంజ్కి చాలా దగ్గరగా ఉన్నాము, ఆ కొంచెం దూరం మనం ఆర్ట్తో పుష్ చేయొచ్చు అని బిలీవ్ చేసి మేము ఆర్ట్ వర్క్స్ దీని మీద చేస్తున్నాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ సెల్ఫ్ ఫండెడ్. చైల్డ్ బెగ్గింగ్తో పాటు మీరు అదర్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా ఆర్ట్ డిస్ప్లే చేస్తున్నారు కదండి. మీ ఆర్ట్ వర్క్ గురించి చెప్పండి. మేము ఎప్పుడు మాకున్న క్వశ్చన్ని అండ్ మేము చూసిన ఇష్యూస్ని ఆర్ట్ రూపంలో కన్వే చేయడానికి ట్రై చేస్తాం. సో 75th ఇండిపెండెన్స్ డేకి మేము, అంటే నా పర్సనల్గా నాకు నచ్చిన వర్క్ అది. సో 75th ఇండిపెండెన్స్ డేకి సో మేము ఒక వర్క్ చేసాం, అది వై షుడ్ వి లవ్ ఇండియా. సో ఓకే, 75 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 2 తరాలు చూసుంటాయి కంట్రీని ప్రాపర్గా. సో అంటే మనం జర్నీ చేస్తుంటాం. సో మనం ఫుడ్ సేఫ్టీ మేము ఇచ్చిన ఆప్షన్స్ చెప్తాం. ఒక క్వశ్చన్ రాసామండి, ఒక 150 feet రోడ్ పైన వై షుడ్ వి లవ్ ఇండియా అని ఒక పెద్దగా రాసాము. అందులో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాం: ఫుడ్ సేఫ్టీ, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ జస్టిస్. ఈ 4 బేసిక్గా ఒక కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్ నీడ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో ఫుడ్ సేఫ్టీ మనం పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు. 75th ఏంటి, ఇంకొక 75 అయినా మనం అదే పొజిషన్లో ఉండేటట్టు అనిపిస్తుంది కమింగ్ సూన్. యాక్చువల్లీ హెల్త్ రాసేటప్పుడు మేబీ నాకు ఎక్కడో ఒక హోప్ ఉండేది, బట్ ఆఫ్టర్ కోవిడ్ నాకు అర్థమైంది ఏంటంటే అంత పాండమిక్లో కూడా మనీనే చూసారు తప్ప గవర్నమెంట్ మొత్తం ఎంటైర్ ఈ హెల్త్ సెక్టర్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయింది. సో ప్లానెటే ఎండ్ అయిపోతుందేమో అన్న స్టేజ్లో కూడా ఇలా జరగలేదు అంటే ఎప్పటికీ జరగదు ఇంకా అది. సో ఫర్గెట్ అబౌట్ హెల్త్ అంటే ఇంకా మీరు ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీరు ఎంట్రీలోనే చచ్చిపోతారు, అది వేరే విషయం. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీరు బిల్ చూసి చచ్చిపోతారు. అంటే మన మైండ్ సెట్, ఐఎమ్ నాట్ ఫిజికలీ, మెంటల్గా మీరు అలా అయిపోతారు. సో ఇక జస్టిస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే మీ పాకెట్లో ఎంత వెయిట్ ఉంటే అంత తొందరగా మీకు జస్టిస్ వస్తుంది. ఈవెన్ జడ్జ్ కూడా నైట్ అండ్ డే మేల్కొని ఉంటాడు. ఎవ్రీథింగ్ అలా నడుస్తుంటుంది అనమాట. చూస్తున్నాం కదా, 30 years తర్వాత నిర్దోషి అని తీర్పు వచ్చింది అని. ఆ 30 years కంప్లీట్గా ఒక లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. అలాంటి కేసు ఇంకా అసలు రాని కేసెస్ ఇంకా చాలా ఉంటాయి కదా. ఒక సెలబ్రిటీ దానికి వెంటనే వచ్చేస్తాయి, కోర్టు రెడీ అయిపోతుంది, ఏది బెయిల్ ఇవ్వడానికి, అప్పుడే శిక్ష వేస్తారు. మనకి 2 నిమిషాల క్రితం ఒక టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఓకే సో అండ్ సో పర్సన్కి జింకని చంపినందుకు ఇంత శిక్ష పడిందని. వెరీ నెక్స్ట్ ఒక 10 minutes తర్వాత చూస్తే వెంటనే బెయిల్ ఇచ్చారని. అంటే పక్కన 2 వర్క్ చేస్తుంటాయి అనమాట. నువ్వు ఇక్కడ శిక్ష అని ఇక్కడ బెయిల్ ఇస్తా. అంత మంచి కాంక్రీట్ బిల్డ్, అంటే లైక్ మనకు అంత పైప్ లైన్ ఉందన్నమాట జస్టిస్లో. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. ఒక పర్సన్ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకి కానీ వెళ్ళాలి అంటే నాకు న్యాయం దొరుకుతుందని ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవరినైనా. సో మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, మీ అమ్మాయికి తప్పు జరిగిందని మీ అమ్మాయిని పంపించండి. మనకు రక్షిస్తారనే కదండి ఆ సెటప్ పెట్టింది, ఆ బిల్డింగ్, ఆ మనుషులు అందరూ ఉండేది. ఎవరినైనా పంపించండి. సింగిల్గా వెళ్ళే ఛాన్సే లేదు. భయపడే ప్లేస్ ఏదైనా ఉందంటే రక్షణ నిలయం ఏది ఉంటుంది, పోలీస్ స్టేషన్ అది. సో అక్కడ రక్షించడం కన్నా భక్షిస్తారని భయపడతాం మనం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇది అయిపోయింది. ఎడ్యుకేషన్, మన దాంట్లో బిజినెస్ చేయకూడదు ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్. అంటే చిన్నపిల్లల్ని అంటే లైక్ ఇప్పుడున్న మైండ్ సెట్ ప్రకారం అందరూ బాగా చదివించాలనుకుంటున్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మ్యాచ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం 2 పేరెంట్స్ పనిచేసి స్కూల్ ఫీజులు కడుతున్నారు అంతే, ఇంకేం చేయట్లేదు వాళ్ళు. సేవింగ్స్ కూడా లేవు. చదివిపిస్తే చాలు ఈ కంట్రీలో, వాడు బతుకు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే మనం పైకి కనబడం కానీ మనం అంటే దేశం గురించి మట్టి గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. కానీ ఈ ప్రజలు వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడచ్చు, దానికి స్థాయి అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. కరప్ట్ కదండి, బాగా ఇమ్మోరల్. మనం మాట్లాడేది వేరు, మన బుక్స్లో ఉన్నది వేరు. మన బుక్స్లో ఉన్న నీతులన్నీ మనం మాట్లాడడానికి తప్ప పాటించడానికి అస్సలు పనిచేయవు. మన కల్చరు, మన లిటరేచర్ అంతా కూడా గొప్పగా ఉంటుంది. అబ్బో, అసలు దాని గురించి మన స్థాయి సరిపోదు. నిజం చెప్తున్నా కదండి, అంటే నా స్థాయి అయితే సరిపోదు, మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ నా స్థాయి అయితే సరిపోదు. అంత గొప్ప కంట్రీ, అంత పుస్తకాల్లోనే ఉందంతా. మన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మట్టి వరకే గొప్పది. సో మీ ఇంకో ఆర్ట్ లవ్ బ్రేక్ బ్యారియర్స్, కరెక్టేనండి? దాని గురించి చెప్పండి. లవ్ బ్రేక్ బ్యారియర్స్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ వర్క్ టు బోత్ ఆఫ్ అస్. అంటే అది చాలా షార్ట్ టైంలో, జస్ట్ అప్పుడు మనకి కాశ్మీర్లో వార్ జరుగుతున్న టైము, ఒక బాబ్డ్ వైర్, హార్ట్ షేప్ బలూన్స్ బాబ్డ్ వైర్ని లిఫ్ట్ చేస్తున్నట్టు చేసామన్నమాట. అంటే మన దగ్గర ఉండే బ్యారియర్స్ ఏవైనా సరే ఓన్లీ వే
లవ్ కెన్ ఓన్లీ బ్రేక్ దట్ బ్యారియర్స్ అని చెప్పడం మా ఉద్దేశము. దట్ కెన్ బి బిట్వీన్ ఎనీ వన్, 2 కంట్రీస్ మధ్యలో అవ్వచ్చు, 2 మనుషుల మధ్యలో అవ్వచ్చు, కాస్ట్స్, ఫ్యామిలీస్, అలా చాలా సెన్సిటివ్ టాపిక్ని కూడా అలా సింప్లిఫై చేసి ప్రజెంట్ చేయడాన్ని మేము ఎప్పుడూ ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నైస్ అండి. సారీ టు సే కానీ మనకు సివిక్ సెన్స్ కొంచెం తక్కువ కదండి, అంటే ఇండియన్స్ మనం అంటే. సో సివిక్ సెన్స్ పెరగడానికి మీరు ఏమైనా ఆర్ట్ చేశారా? నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది హిమాయత్ నగర్లో కదా. హిమాయత్ నగర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాన్ షాప్స్ ఉంటాయి అనుకుంటా అండి. నేనంటే హైదరాబాద్లో ఇక్కడ ఉన్న పాన్ షాప్స్ ఎక్కడ చూడలేదు. ఇక్కడ మీరు జంక్షన్స్లో ఆగితే కూడా ఆ ముందు జంక్షన్ కానీ వెనకాల జంక్షన్ కానీ ఆ డివైడర్ పక్కనంతా రెడ్ కలర్ రోడ్స్ ఉంటాయండి, అర్థమై ఉంటుంది. సో మనం ఏంటంటే మన ఇల్లు మాత్రం బాగుండాలి, నీట్గా ఉండాలి, అన్నీ బాగా పెట్టుకుంటాం. ఇంటి నుంచి బయటికి రాగానే ఉమ్మేయటము, ప్లాస్టిక్ పడేయటము, రోడ్డు నాది కాదు, రోడ్డు ఎవరిదో అన్నట్టుగా ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకి. సో సివిక్ సెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఏమన్నా ఆర్ట్ ఏమన్నా డిస్ప్లే చేశారా? సివిక్ సెన్స్ అని పర్టికులర్గా కాదు కానీ నాకు ఇది మల్టిపుల్ వేస్లో అనిపిస్తుంది. ఈ స్టైల్లో మేము హైదరాబాద్ హెరిటేజ్ అని ఒక వర్క్ చేసాము. హైదరాబాద్ హెరిటేజ్ మీద అంటే మనకి లాట్ ఆఫ్ హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి హైదరాబాద్లో, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అబాండెంట్. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ క్లియర్ చేసి దాన్ని రీయూజ్ చేయడానికి విజిటర్ ప్లేస్గా బాగా చేస్తున్నాము. కానీ చాలా ఇయర్స్ నుంచి అవి అబాండెంట్గా ఒక డంప్ యార్డ్స్ లాగా అయిపోయి ఉన్న ప్లేసెస్ ఉన్నాయి చాలా. జనరల్గా ఏ కంట్రీలో అయినా సరే అలాంటి హెరిటేజ్ ప్రాపర్టీ ఉంటే అది చాలా ప్రివిలేజ్డ్గా చూపించుకొని టికెట్స్ పెట్టి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. కానీ మనకు అంత టైం లేదు, ఓపిక లేదు. సో మేము ఐఎమ్ ఎన్ ఆర్ఫన్, అడాప్ట్ మీ అని హెరిటేజ్ బిల్డింగే పబ్లిక్ని అడుగుతున్నట్టు వర్క్ చేసాం దాని మీద. ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని, అంటే సో కాల్డ్ ఇప్పుడు సోషల్ మీడియా లాంగ్వేజ్లో ఇప్పుడున్న ప్రజలకి కనెక్ట్ అవ్వడానికి, జనరేషన్కి కనెక్ట్ అవ్వడానికి అలా ఇష్యూ ఏదైనా మా స్టైల్ అనుకోవచ్చు, లేదంటే ఈజీగా కమ్యూనికేట్. స్ట్రీట్ ఆర్ట్ ఎలా అంటే ఇప్పుడు గ్యాలరీలో డిస్ప్లే చేసిన దానికంటే స్ట్రీట్ ఆర్ట్ చేసినప్పుడు చాలా తక్కువ టైంలోనే అది పర్సన్కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ చూస్తాం మనం, దాని ముందు కూర్చుని ఇది ఏం ఆర్ట్ వర్క్ చేశారని ఆలోచించేంత టైం ఉండదు కదా. సో చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని వ్యూవర్కి అందించాలి విత్ రెస్పాన్సిబిలిటీ. స్ట్రీట్ ఆర్ట్ చేస్తున్నాం కదా కాబట్టి ఏది పడితే అది చేయలేము మేము, ఎందుకంటే మేము వీఆర్ ఇంజెక్టింగ్ అవర్ ఆర్ట్ ఇన్ టు పబ్లిక్ ప్లేసెస్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఏం చెప్తున్నాం అన్న దాంట్లో కూడా. మీది ఇంట్రెస్టింగ్ కెరీర్ అండి. జనరల్గా అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ ఇదే ఉంటుంది, మీరు స్ట్రీట్ ఆర్టిస్ట్ అయ్యారు. చెప్పండి, జర్నీ చెప్పండి. మా ఇద్దరు బేసిక్ ఇంట్రెస్ట్ సిమిలర్గా, అంటే ఆర్ట్ వర్క్ చేయడం అన్నది మా ఇంట్రెస్ట్. ఒక పెయింటింగ్ చేయాలి, అది ఎలా ఉండాలి. సో దీని మీద మేము అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ మేమిద్దరం ఇదే జర్నీ ఉంది. సో మాకు సోషల్ ఇష్యూస్ మీద చేయడం అన్నది ఇంట్రెస్ట్. బట్ మేమున్న ఆ టైంలో మా వర్క్ అంటే లైక్ సోషల్ ఇష్యూస్ గురించి ఉండి గ్యాలరీలో డిస్ప్లే చేయడం అనేది చాలా టఫ్. సో అది ఎంత టఫ్ అంటే ఒక పాపులర్ పర్సన్, ఒక ఆర్టిస్ట్ చేసినప్పుడు గ్యాలరీలో డిస్ప్లే చేస్తే అది ఒక సేలబుల్ పాయింట్. బట్ ఒక యంగ్ అప్పుడే స్టార్ట్ అయిన కెరియర్ నుంచి ఒక ఆర్టిస్ట్ నుంచి అక్కడ తీసుకొని పెడితే అది సేలబుల్ పాయింట్ కాదు. అండ్ రిస్క్ కూడా, గ్యాలరీకి ఏమైనా సెన్సిటివ్ ఇష్యూ అటు ఇటు అయినా గ్యాలరీ డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. బట్ సోషల్ ఇష్యూని ఆర్ట్ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు దానికి గ్యాలరీలో అంత సూట్ అయ్యేది కదా వర్క్. అంటే మేము స్టార్ట్ చేసిన ముంబై అటాక్స్ జరిగినప్పుడు దాని మీద వర్క్ చేసాము, తెలంగాణ యాజిటేషన్ జరిగినప్పుడు దాని మీద వర్క్ చేసాము. అంటే మాకు మా వర్క్ కూడా స్ట్రీట్ ఆర్ట్లో ఎలా తీసుకుందంటే బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్టిస్ట్ వన్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ ఆర్టిస్ట్ అనమాట మాకు. ఫేమస్ స్ట్రీట్ ఆర్టిస్ట్ అండి బ్యాంక్సీ. అవును. సో అతని వర్క్ని తీసుకొని మేము దాన్ని ఇండియనైజ్డ్ చేసామన్నమాట. ఒక నార్మల్ కామన్ మ్యాన్ ఫ్లవర్స్ త్రో చేస్తున్నట్టు ఉన్నదాన్ని గాంధీ త్రో చేస్తున్నట్టు చేసాం. బికాజ్ గాంధీ ఈజ్ మీన్ టు బీ నాన్ వైలెన్స్ కాబట్టి యాజిటేషన్ టైంలో ఎప్పుడు ఆ టెన్షన్ ఉండేదన్నమాట సిటీస్లో. మేము చేసిన ఎగ్జిబిషన్కి ముంబై అటాక్స్ మీద మేము వర్క్ చేసాము, ఎగ్జిబిట్ చేసాం గ్యాలరీలో. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ ఎవరు రాలేదు గ్యాలరీకి, ఎందుకంటే ఆ రోజు 144 సెక్షన్ నుండి మొత్తం సిటీ అంతా బంద్ ఉంది, ఎవరు రాలేదు బికాజ్ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్. ఓకే మనం దీని మీదే వర్క్ చేద్దాం అనేసి ఆ సబ్జెక్ట్ చేసాము. అలా ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కొంత వర్క్ చేసాము, స్టేట్ సపరేట్ అయినప్పుడు కొంత అంటే ఎక్కడైతే మనకి టెన్షన్
ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ అక్కడ ప్రజల్లోకి వస్తుంది అనుకున్నామో దాన్ని పాజిటివ్ వైపు టర్న్ చేయడానికి మేము ఆర్ట్ని యూజ్ చేసాం. అలా అలా మా కాన్సెప్ట్స్ అన్నీ స్ట్రీట్లోకి వచ్చాయి. స్ట్రీట్ ఆర్టిస్ట్గా అంటే కొంత రికగ్నైజేషన్ వచ్చింది ఇనీషియల్గా. అది మాకు చాలా బూస్ట్ కూడా ఇచ్చింది. ఇనీషియల్ డేస్లో కొంత టఫ్ అనిపించింది మీడియము, కానీ చేసిన తర్వాత గ్యాలరీలో పెట్టి సేల్ అయిన దానికంటే ఎక్కువ బూస్ట్ ఇచ్చింది అనమాట. డబ్బులు అసలు ఛాన్సే లేదు. అంటే స్ట్రీట్ ఆర్ట్ని సేల్ చేయలేరు. మరి ఇట్లా హౌ డూ సస్టైన్, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అంటే కాస్ట్లీ అఫేరే కదండి ఇది. అంటే ఇనిషియల్గా నేను జాబ్ చేసేవాడిని. సో అందులో వచ్చిన ఇన్కమ్ అంటే మా సర్వైవల్కి సరిపోయిన మిగతా ఇన్కమ్ని స్ట్రీట్ ఆర్ట్ మీద స్పెండ్ చేసేవాళ్ళం. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అఫేర్ అనమాట స్ట్రీట్ ఆర్ట్. గోల్డ్ మీద ఆర్ట్ వేస్తే పెయింటర్స్ అంటారు కదండి. మీరు ఆర్టిస్ట్, పెయింటర్స్ కాదు కదా? ఆర్టిస్ట్ అండి. రైట్. ఏం డిఫరెన్స్ చెప్పండి పెయింటర్కి ఆర్టిస్ట్కి? అంటే ఇప్పుడు ఈ వాల్కి పెయింట్ చేస్తారు కదా, పెయింటర్ అని పిలుస్తాం జనరల్గా. ఫ్లాట్ కలర్ వేస్తారు. అదే వాల్ పైన మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఆర్ట్ వర్క్ రూపంలో చేసేవాళ్ళు ఆర్టిస్ట్. అంతే. ఇద్దరు వాల్ పైన వర్క్ చేస్తారు, కానీ ఇందులో కొంత కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది డిఫరెన్స్. నైస్. నేను అది మీరు గెస్ట్గా వస్తున్నారని చెప్పేసి మీ ప్రొఫైల్ అండ్ మీ ఇన్స్టా పేజ్ చూస్తుంటే వరంగల్ లైబ్రరీ కనిపించింది. మా ఇంటి దగ్గర అది. సో ఇది అరౌండ్ 5-7 years బ్యాక్ అనుకుంటా అండి. కేటీఆర్ గారు వాళ్ళ పేజ్లో అంటే ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. వావ్ అనిపించింది. నేను వెళ్ళాను ఆ లైబ్రరీకి బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది. నిన్న మీ పేజ్లో చూస్తే మీరు చేశారని చెప్పేసి వావ్ అనిపించింది. చాలా బాగుంటుందండి. సో అంటే లైక్ ఆ లైబ్రరీ చేయకముందు మేము అంటే లైక్ మాకు స్ట్రీట్ ఆర్ట్ అంటే రోడ్ ఇలా అంటే లైక్ నైట్ వెళ్ళి చేయడం అలవాటు. సో అలాగే మేము కంటిన్యూ చేసాము. దాని తర్వాత ఒక రోజు అనుకోకుండా మేము పేపర్లో చూసాము. సో అదేంటంటే 2500 schools క్లోజ్ చేస్తున్నారు అని. ఎక్కడ? తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణ. ఐ థింక్ ఆల్ ఓవర్ తెలంగాణ. సో ఆ పర్టికులర్ టైంలో మాకేమనిపించింది అంటే మనం ఇలా అయినా స్పెండ్ చేస్తున్నాము, సరే ఒక స్కూల్ చేద్దాము, దానివల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో చూద్దాం అనుకున్నాం. సో స్కూల్ చేయాలి, ఎలా చేయాలి? పులులు, బొమ్మలు అండ్ అలా కాకుండా సో ఆ పిల్లలతోటే స్పెండ్ చేసాం. ఒక 2-3 days ఆ పిల్లలు అండ్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని అంతా అడాప్ట్ చేసుకొని మేము స్పెండ్ చేసాం. టైం స్పెండ్ చేసి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. సో వాళ్ళనే మేము వాళ్ళ స్కూల్ మీద వేసాం. సో ఇట్స్ మోర్ కనెక్టివ్. అంటే లైక్ ఇది నా స్కూలు, నేను ఉన్నా దానిపైన అన్న కనెక్షన్ని, ఆ బాండింగ్ని క్రియేట్ చేసాం. సో మేము ఇనిషియల్గా స్కూల్ని ఫిగర్ అవుట్ చేసాము. అఫ్కోర్స్ సెల్ఫ్ ఫండెడ్ కాబట్టి వీళ్ళైనంత చిన్న స్కూల్ చూసుకున్నాం. సో మాకు అంటే లైక్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు అది 15 members, ఐ థింక్ 5th class వరకు ఉంది, 1st నుంచి 5th వరకు ఉంది, 15 members ఉన్నారు. సో మేము ఆ స్కూల్ మీద ఆర్ట్ వర్క్ చేసిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో చేసాం. సో దాని తర్వాత స్కూల్లో ఆల్మోస్ట్ 36 members ఎంతమందో ఎన్రోల్మెంట్ పెరిగింది. విలేజ్లో ఇంకెవరు స్కూల్కి వెళ్ళిన కిడ్ లేరు అనమాట, అందరూ వచ్చారు. అది చాలా చిన్న విలేజ్, ఉన్నంత వరకు అందరూ వచ్చారు. సో ఆ వర్క్ మాత్రం ఒక కిక్, ఒక సాటిస్ఫాక్షన్ అంతే అది. బట్ ఆఫ్కోర్స్ సమ్మర్లో చేయడం మస్తు టఫ్. బట్ ఒక్కసారి ఇలా అయ్యింది అంటే లైక్ 32 members వచ్చారని కానీ చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత డిఫరెంట్ అంటే లైక్ మినిస్టర్స్ కాల్ చేశారు, వాళ్ళ స్కూల్కి వేయమన్నారు, అండ్ అదర్ NGOs అండ్ గవర్నమెంట్. ఇప్పుడు స్టిల్ గవర్నమెంట్తో మేము స్కూల్ డెవలప్మెంట్లో పార్ట్ కింద వర్క్ చేస్తున్నాం. మీ ప్రొఫెషన్లో ఉన్న ఛాలెంజెస్ చెప్పండి. యాజ్ ఈ సైడ్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో చేసాం మేము ఆ స్కూల్. చుట్టుపక్కల అసలు ఏమీ లేవు, చెట్లు కూడా లేవు పెద్దగా అక్కడ. సో మిడ్ ఆఫ్ ద సమ్మర్లో అసలు లైట్లు కూడా లేవు, పవర్ లేదు, కనెక్షన్ అక్కడ. సో నైట్ ఏం చేయలేము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సన్ ఉన్నంత వరకు చేసి మొత్తం మాడిపోయాము మేము అప్పుడు ఆ స్కూల్ చేసినప్పుడు. అవుట్డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పొల్యూషను, హైట్, సన్, వీటికి అలవాటు పడిపోతాం బేసిక్గా. అండ్ కొన్నిసార్లు వర్క్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ ప్లేస్ని బట్టి మేము కొంచెం ముందే కొన్ని ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తాము. ఇప్పుడు వై షుడ్ వి లవ్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ వి లవ్ ఇండియా. అంటే నైట్ చేస్తున్నాము, పెట్రోలింగ్ ఉంటుంది, ఎవరు అబ్జెక్ట్ చేయకుండా చూసుకోవాలి. సో కొంచెం ప్రిపేర్ అయ్యి అప్పుడు పెట్రోలింగ్కి వచ్చిన పోలీస్ కూడా చూసి మేము చాలా దేశం మీద ప్రేమతో వి లవ్ ఇండియా అని రాస్తున్నాం, నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే కానీ మాకు సపోర్ట్ చేసి ఇది వంకర వచ్చింది, ఇది కరెక్ట్గా రాయండి అని కూడా చెప్పి వాళ్ళు వెళ్ళారు, కాసేపు ఎంగేజ్ చేసి వెళ్ళారు. అంత అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి 1/2 hour 15 minutesలో వెళ్ళిపోతాం అన్నప్పుడు మేము వై షుడ్ అనేది యాడ్ చేసాము. అండ్ వీ ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ నుంచి ఏమన్నా కొంచెం అపోజ్ చేస్తారేమో అని. బట్
ఫార్చునేట్లీ అందరి మనసులో అదే ఉందన్న విషయం మాకు తర్వాత అర్థమయ్యేది అనమాట. ఎవ్రీవన్ వాజ్ రెసొనేట్ విత్ దట్ వర్క్. ఇది కదా మనం మాట్లాడాలి, అట్లీస్ట్ ఇండిపెండెన్స్ డేకైనా దీని గురించి మనం మాట్లాడాలి అని దే అడాప్ట్ దట్ వర్క్. నిజంగానే అనుకున్నామండి, ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్నాము అండ్ అంటే ప్రేమించడానికి కారణాలే కావాలా ఇలాంటి ఒక ఆన్సర్లు వస్తాయేమో, క్వశ్చన్ అంటే లైక్ అపోజ్ అవుతారేమో అనుకున్నాం. బట్ అందరి ఫీలింగ్ ఏంటంటే కంట్రీని ప్రేమించడానికి కారణాలు ఏం అవసరం లేదు, అది బేసిక్గా ఇన్బిల్డ్గా వచ్చేస్తుంది. బట్ బతకడానికైతే ఇవి ఉండాలి ఖచ్చితంగా. మీరు అన్నారు కదా August 15th ఇండిపెండెన్స్ డేకి చేసి అట్లీస్ట్ ఇండిపెండెన్స్ డే కన్నా చేద్దామని చెప్పేసి. మనందరికీ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి ఎక్కువ దేశభక్తి ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ అప్పుడు మాత్రం మనకి గుర్తొస్తుంది మనం ఈ కంట్రీని ప్రేమిస్తామని. సో మామూలుగా పెయింట్లు వేసిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కానీ 4 years తర్వాత రీపెయింట్ అవసరం ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ యువర్ ఆర్ట్స్ అండి? ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏమైంది మీ ఆర్ట్కి? జనరల్గా అయితే మేము యూజ్ చేసేది ఎక్స్టీరియర్ పెయింట్స్ మినిమం ఒక 5-6 years ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏమయ్యేదంటే మేము వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ విజిబిలిటీ ఉన్న ఫ్లాట్ వాల్ దొరకడమే కష్టం మనకి. చాలా అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్, పోస్టర్స్, పబ్లిసిటీ పోస్టర్స్ అన్నీ ఉంటాయి కదా. సో మేము సిటీలో తిరిగి ఒక ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ఓవర్ నైట్ అక్కడ ఎగ్జిక్యూట్ చేసి కొన్ని రోజులకే దాని మీద ఒక సినిమా పోస్టర్ వచ్చేది. అలా చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వీ రియలైజ్ టు డూ. అంటే ఎక్కడైతే మన వర్క్ని మన ఎఫర్ట్ని కొంత ప్రిజర్వ్ చేసుకుంటారో అక్కడ చేద్దాము ఈసారి అని. అట్లానే మేము స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ ఏంటంటే వాళ్ళ ప్రెమిసెస్, ఇది మా కోసం చేశారు కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాలన్న ఫీల్ వస్తుంది కొంచెం. మేము ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది. అప్పుడు 2000 schools బంద్ చేస్తున్నారు అనగానే వీ షుడ్ కంపీట్ విత్ ద ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు. సో ఆర్ట్ని దానికి యూజ్ చేయొచ్చు, బ్యూటిఫై చేయడానికి యూజ్ చేయొచ్చు ఆర్ట్ మీడియం అని అలా చేసాము. అండ్ మీరు అడిగింది అదే 6-7 years ఉంటుందండి స్ట్రీట్. అంటే లైక్ మేము చేసిన ఆర్ట్ వర్క్ 6-7 years ఈజీగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాల్. ఇప్పుడు న్యూ వాల్ అనుకోండి, న్యూలీ కన్స్ట్రక్టెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ పెయింట్. అంటే ఫస్ట్ పెయింట్ మాదే కాబట్టి అది 6-7 years ఈజీగా ఉంటుంది. బట్ ఆల్రెడీ యూజ్డ్ వాల్ అంటే లైక్ చాలా రోజుల నుంచి దానిపైన లేయర్స్ ఆఫ్ పెయింట్స్ పడితే తొందరగా షేడ్ అవుతుంది అంతే. సో మీ బ్రెడ్ అండ్ బటర్ ఇదే అండి, స్ట్రీట్ ఆర్టిస్ట్ ఇదే అంతేనా? ఇదే లైఫ్కి ఇదే అన్నమాట. గోల్ ఏంటి? మా దగ్గర అయితే పెద్ద పెద్ద గోల్స్ ఏం లేవండి. ఈరోజు ఈ వర్క్ చేస్తున్నాం, జనరల్గా ఈ వర్క్ చేస్తే మేము నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోతాం. ఈ వర్క్ అంటే లైక్ చైల్డ్ బెగ్గింగ్ వర్క్ మాకు ఎందుకో ఇంకొంచెం రిజల్ట్ వచ్చే వరకు చేయాలనిపించింది. సో అందుకని దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఏదైనా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మేబీ దీని తర్వాత నెక్స్ట్ వర్క్. ఈ రోజు వరకే మా దగ్గర ప్లాన్ ఉంటుందండి. రేపు ఎల్లుండి అసలు ఏముండదు. అంటే ఆర్ట్ వర్క్ వైజ్గా అయితే అసలు ఏముండదు, గో విత్ ద ఫ్లో అంతే. ఒకసారి వాట్ గోస్ ఇన్ టు యువర్ ప్లానింగ్లో ఆ థీమ్ కానీ ఎట్లా ఉంటుంది, ఆర్టిస్ట్ మైండ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశంతో ఒక ఆర్ట్ ఉందనుకోండి, దాంతో ఎట్లా మీరు కాన్సెప్చువల్ ఎట్లా చేసుకుంటారు, ఎట్లా వస్తుంది బయటకని? అంటే అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ వి డిజైన్ అవర్ కాన్సెప్ట్. మనకి మక్తాలో స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. అప్పుడు ఒక బిల్డింగ్ 3 floor బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్కి 2 windows పైన ఫ్లోర్లో ఒకటే విండో ఉంటుంది. సో దాన్ని మేము ఆ 2 windowsని 2 ఐస్ లాగా, ఒక కుక్క పిల్ల మీద ఇంకో కుక్క పిల్ల లాస్ట్లో ఒకటే విండో ఉంది కాబట్టి అది ఒక కన్ను ఇలా మూసేసి ఇంకొక కన్ను తెరిచినట్టుగా అలా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసుకొని కాన్సెప్చువలైజ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నైస్. మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా మీరు బయట ఎక్కడైనా మీ వర్క్ చేస్తున్నారా? చేసామండి. ఢిల్లీలో చేసాము, కోయంబత్తూర్ చేసాము, బెంగళూరులో చేసాము, ఫ్రాన్స్లో చేసాము. ఫ్రాన్స్లో అది వాలంటరీనా లేకపోతే గవర్నమెంట్ ఫండ్? ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్. స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్కి ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు మన ఇండియాలో జరిగినప్పుడు ఫారిన్ ఆర్టిస్టులు వస్తారు, ఇంకెక్కడైనా జరిగినప్పుడు మనకి ఇన్విటేషన్ వస్తుంది, అలా వెళ్ళి వర్క్ చేస్తాము. అలా చేస్తాము మేము. అంటే ఈ స్ట్రీట్ ఆర్ట్ అంటే చైల్డ్ బెగ్గింగ్ గురించి ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసామండి. సో డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేద్దాము అండ్ ఒక నాలెడ్జ్ కూడా వస్తుంది మనకి ఎక్కడెక్కడ అంటే లైక్ ఎక్కువ చైల్డ్ బెగ్గింగ్ ఉందన్నది. తమిళనాడు దే ఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లమ్. చైల్డ్ బెగ్గింగ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ టెంపుల్స్ దగ్గర, ట్రాఫిక్స్ ఎవ్రీవేర్. సో మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో తమిళనాడు ఫేస్ చేస్తుంది. అండ్ కేరళ సర్ప్రైజింగ్ ఏంటంటే కేరళలో నో బెగ్గింగ్. సో ఒక్క చైల్డ్, నాట్ ఓన్లీ చైల్డ్ బెగ్గింగ్, అసలు బెగ్గింగే లేదు వాళ్ళ దగ్గర. సో టువర్డ్స్ వాళ్ళు ఎలా అంటే బెగ్గింగ్ చేసేవాళ్ళు అంటే చేయడం అన్నది క్రైమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ. అందుకని చాలా అసలు లేదు.
ఈవెన్ పెద్ద ఈవెంట్స్ అటెండ్ అయినా సరే జనరల్గా ఒక ఈవెంట్ ఒక గ్యాదరింగ్ జరుగుతుందంటే అక్కడ చైల్డ్ బెగ్గింగ్ వస్తారు టెంపుల్స్ దగ్గర, కానీ ఎక్కడ లేదు. సో కర్ణాటక ఎస్ దే అంటే లైక్ వర్క్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఉంది, కొంచెం మనకన్నా తక్కువ ఉంది. అంటే లైక్ మేజర్ సిటీస్లో లైక్ టౌన్స్లో కొంచెం తక్కువ ఉంది. అండ్ ఏపీ రీసెంట్గా బ్యాన్ చేసింది, అండ్ తెలంగాణ చాలా గ్రో అవుతుంది అనమాట. ఈ వేలో చాలా ఎక్కువ నెంబర్స్ పెరుగుతుంది, అడుక్కునే వాళ్ళు పెరుగుతున్నారు. బికాస్ ఇక్కడ తెలంగాణ ఎక్కువ పెరుగుతుంది అడుక్కునేవాళ్ళు. ఎస్. ఎందుకలా అంటే ఇంతకుముందు మనం హైదరాబాద్లో ఒక 4-5 సిగ్నల్ దగ్గర చూసేవాళ్ళము, బట్ ఇప్పుడు మీరు ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఎక్కడికి వెళ్ళండి మీకు చైల్డ్ బెగ్గర్స్ కనబడతారు. ప్లస్ ఈ మధ్య ట్రాన్స్జెండర్ పీపుల్ కూడా వాళ్ళు కూడా కనిపిస్తారు. దట్ ఈస్ ఇంకా డిఫరెంట్ టాపిక్. వాళ్ళకి అసలు లా అంటే ఏంటో తెలీదు, అండ్ వాళ్ళు ఏంటో అసలు అసలు కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. బట్ ఈ బెగ్గింగ్ వర్క్ వచ్చేటప్పటికి మీకు ఎవ్రీ టౌన్స్కి వెళ్ళండి, మీకు ఇప్పుడు మీరు చూస్తారు. ఇంతకుముందు అది లేదు, ఓన్లీ హైదరాబాద్ వరకే ఉండేది. సో మేబీ ఏపీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల, కేరళ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ ఇటు వస్తున్నారు. కొన్ని స్టేట్స్లో DNA టెస్టులు చేశారు. సో నిజంగా ఆ పాప వాళ్ళ పాపేనా అని, అంటే వాళ్ళ పాప అయితే ఒకలా ట్రీట్ చేశారు, అంటే లైక్ వాళ్ళ పాపని తీసుకొని వాళ్ళు టేక్ కేర్ చేసుకునేటట్టు సమ్ పైప్ లైన్ క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ అది పంజాబ్లో నడిచింది ఎక్కువ రోజులు. దాని తర్వాత మహారాష్ట్రలోకి వస్తే మహారాష్ట్ర క్లియర్లీ సెడ్ వాళ్ళ పాప అయినా సరే బెగ్గింగ్ చేయడం అనేది తప్పు, స్ట్రిక్ట్ రూల్ అది. ఈవెన్ టెస్ట్లో వాళ్ళ పాపని వచ్చినా చేయకూడదు, సింపుల్. సో చాలా క్లియర్ ఉన్నారండి. సో వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఇక్కడ ఎక్కడా చేయలేక ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్ అవుతున్నారు. మరి ఏమని చేయాలి కదండి, మరి తెలంగాణలో అడుక్కునే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారంటే? మా వంతుగా మేము ట్రై చేస్తున్నాం, ఒక అవేర్నెస్ ట్రై, అంటే లైక్ మేము అంటే మాకు వచ్చిన దాంట్లో మేము ట్రై చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఆర్ట్ వర్క్, ఈవెన్ పాంప్లెట్స్ చేసి పంచాము మేము. ఆల్మోస్ట్ 50,000-60,000 పాంప్లెట్స్ ప్రింట్ చేసి పేపర్లో పెట్టి పంపించాము. అండ్ స్ట్రీట్ ఆర్ట్ చేసాము, అండ్ పోస్ట్ కార్డ్ మిస్ చేసాము, ఎగ్జిబిషన్స్ చేసాము. సో టీ-షర్ట్ మేము కూడా ప్రింట్ చేసాం. ఎనీవన్ కెన్ బీ దేర్ వాయిస్ బై వేరింగ్ దట్ టీ-షర్ట్. సో డిఫరెంట్ వేస్లో చేస్తున్నాము. బట్ మా వాయిస్ చాలా చిన్నది కాబట్టి సో మోర్ పబ్లిక్ రీచ్ అవ్వడానికి అందరూ జాయిన్ అయితే దట్ వుడ్ బి లైక్ అది ఇంకొంచెం స్పీడ్గా తొందరగా రిజల్ట్ ఇస్తుంది. కేరళలో ఎందుకు లేరు మరి అడుక్కునే వాళ్ళు? వాళ్ళు బాగా చదువుకున్నారు కదా. కేరళ లిటరసీ అంటే లైక్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, అంటే 98% అనుకుంటే వాళ్ళది. సో అయినా సరే గుళ్ళ బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఎంత కేరళ అయినా ఎంత లేరా? అంటే ఇది మంచి ఫ్యాక్ట్ అండి. అక్కడ గుళ్ళ బయట ఆడుకునే వాళ్ళు లేరు, మన దగ్గర ఆడుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అలా బిల్డ్ చేశారండి. అంటే అది క్రైమ్ అని చెప్పారు సింపుల్గా. సో క్రైమ్ చేయడానికి, ఓపెన్గా చేయడానికి ఎవరు ఒప్పుకోరు కదా. ఈ చైల్డ్ బెగ్గింగ్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంటంటే, బేసిక్గా మేము ఏ సబ్జెక్ట్ అయినా సరే చిన్నపిల్లల పర్సెప్షన్లో చెప్పడానికి ఆర్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం. బికాస్ వన్ థింగ్ ఈస్ దే ఆర్ అవర్ ఫ్యూచర్. సో అండ్ వాళ్ళకే అర్థమైందంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది అన్న ఒక ఫీలింగ్. అలా అంటే వేరెవర్ ద పాసిబిలిటీ, ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలో ఒక వర్క్ చేసాము, ఒక హ్యూజ్ వాల్ మ్యూరల్ పెయింటింగ్. ఒక చిన్న పిల్లాడు ఇలా బిల్డింగ్స్ ఉన్నదాన్ని ఇలా తీసి చూస్తే వెనకాల మొత్తం నేచర్, పెద్ద ట్రీస్తో ఫారెస్ట్ కనిపిస్తున్నట్టు. అంటే లుక్ బియాండ్ వాట్ యూ సీ. ఇప్పుడున్న కాంక్రీట్నే కాకుండా దానికి మించి ఒకటి వాళ్ళు దానికోసం చూస్తున్నారు అనుకోవచ్చు, అంతకు ముందు ఉన్న దాన్ని ఇంకా వెతుక్కుంటున్నారు అనుకోవచ్చు. సో అలా ఏ వేలో అయినా సరే వాళ్ళ పర్సెప్షన్ని తీసుకురావడానికి ట్రై చేసాం. అలా కూడా మాకు ఈ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ హోల్డ్ చేసింది అనమాట. చిల్డ్రన్ అంటే కిడ్స్ అంటే ఇష్టం, ఏదో విధంగా ఇష్టం అందరికీ ఉంటుంది. వాళ్ళ మచ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వాళ్ళే కదా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మీడియం కూడా చాలా పవర్ఫుల్ అండి. ఆర్ట్ మీడియం ఇన్ ఎనీ వే, వెదర్ ఇట్ ఈస్ పెయింటింగ్, సాంగ్, మూవీ, ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ మూవీలో కూడా నేను దేవుణ్ణి అన్న ఫిల్మ్ చాలా హార్డ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేసింది చైల్డ్ బెగ్గింగ్లో. ఏముంటుంది అంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని హ్యాండిక్యాప్ చేసి, ఇప్పటికంటే ఈరోజు ఉన్నారో లేదో తెలియదు కానీ మన హైదరాబాద్లో కూడా కాలు తీయడానికి ఇంత, చేయి తీయడానికి ఇంత అని ఛార్జ్ చేసిన డాక్టర్లు ఉన్నారని తెలిసింది ఈ వర్క్ గురించి మేము రీసెర్చ్ చేస్తున్న టైంలో. అంటే అలాంటి రియాలిటీని ఎక్స్పోజ్ చేసిన ఫిల్మ్ అది అంటే అలా తీయడానికి గట్స్ ఉండాలి. అది తీయడం వల్ల కొంతవరకు జనాలకి ఐ ఓపెన్ అవుతుంది.
ప్రజలు తెలుసుకుంటారు, బిహైండ్ ద సీన్ ఏం జరుగుతుందన్న తెలుస్తుంది అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీసిన ఫిల్మ్. ఒక్కొక్కసారి ఏంటంటే అది కొన్నిట్లో వస్తుంది, కొన్నిట్లో మిస్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ ఒకటి ఉంటుంది బెగ్గింగ్ మీద, కుబేరా, రైట్. సో అది చూస్తున్నంతసేపు నేను వెయిట్ చేస్తున్నాను, ఎక్కడైనా ఎండ్లో ఒక్క చిన్న నోట్లో అయినా సరే దీని మీద జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్తారేమో అని. బట్ చాలా గ్లోరిఫై చేసి చెప్పారు ఆయన బెగ్గింగ్ని. మేబీ ఇప్పుడున్న రోజుకి అది అవసరం లేదేమో అని అనిపించింది. అంటే ఆయన అలా చెప్పడం అన్నది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆ పనే తప్పు, కరెక్ట్ కాదు. అండ్ ఆ ఫైనల్ క్లైమాక్స్లో కూడా అన్నీ వదులుకొని మళ్ళీ బెగ్గింగ్ రావడం అలాంటి ఒక ఐ డోంట్ నో ఆయన మైండ్లో ఏం రన్ అయిందో, బట్ అదైతే కరెక్ట్ కాదు. సో స్వాతి అండ్ విజయ్, ఫైనలీ ఈ లాస్ట్ 1 hour కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మన జనాలు కూడా అపీల్ చేద్దాం. ఎక్కడైనా పిల్లలు కానీ పిల్లల్ని సంకలో ఎత్తుకున్న ఫీమేల్స్ కానీ గుళ్ళ బయట ట్రాఫిక్ జంక్షన్స్లో అడుక్కుంటే డబ్బులు ఇవ్వద్దు, అంతే కదండి. ఎగ్జాక్ట్లీ. వేరే అదర్ ఫామ్లో వీళ్ళకి హెల్ప్ చేయాలంటే 100 కాల్ చేయాలి, లేదా 1098 కాల్ చేయాలి. ఇంకొంచెం మీకు ఫ్రీ స్పేస్ ఉంటే ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఎప్పుడైనా పడుకున్నట్టు అండ్ పిల్లోడు ఎప్పుడు పడుకున్నట్టు ఒక డ్రౌజ్ అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అడగండి, ఏం కాదు. షూర్, నైస్ కాన్వర్జేషన్ అండి. చూద్దాం మన ఆడియన్స్కి నచ్చుద్దని, మీ వాయిస్ కాస్త రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పాడ్కాస్ట్ ద్వారా ఎక్కువ మంది ఇది విని దీని గురించి ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ హరీష్ గారు.